వెల్కమ్ టు టాప్ హెడ్లైన్స్. భద్రాచలంలో శ్రీరాముని కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ మహోత్సవానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు హాజరై శ్రీ సీతారాముల వారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. దేవస్థానం నిర్వాహకులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న సీఎం దంపతులు రాష్ట్ర ప్రజల శాంతి, సమృద్ధి కోసం రాములకు ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు భద్రాచలంలో తరలివచ్చారు. సంప్రదాయబద్ధంగా భక్తి శ్రద్ధలతో జరిగిన కళ్యాణం భక్తుల్లో ఆధ్యాత్మిక ఉత్సవాన్ని రేకెత్తించింది. తిరుమల తిరుపతి దేవస్థానముల తరఫున దేవస్థానం చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు, అక్కడ ఉండేటువంటి వేద పండితులు మొదలైనటువంటి వారంతా కూడా ఈ ముహూర్త సమయంలో పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు. సరిగ్గా మన అభిజిన్ ముహూర్తం మనకు ఇంకా 3 నిమిషాల సమయం ఉన్నది. ఈ 3 నిమిషాల్లో మనకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలంలోని సారపాక గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఉచిత సన్నబియ్యం పథకం లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి భోజనం చేశారు. కుటుంబ సభ్యులతో మమేకమై వారి జీవన పరిస్థితులు, కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ చేరేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇతర నేతలు కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు.
పశ్చిమ గోదావరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు రాష్ట్ర కూటమి ప్రభుత్వంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపారులంతా సిండికేట్ గా మారి ధరలను తక్కువ చేస్తూ రైతుల్ని నష్టపెడుతున్నారని ఆరోపించారు. అమెరికాలోని పరిస్థితిని సాకుగా చూపిస్తూ 70 నుంచి 100 కౌంటు ధరలను కూడా తగ్గించడాన్ని తప్పుబట్టారు. సీడు, ఫీడు ధరల నియంత్రణ లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటోందని విమర్శించారు. కొత్త ట్రాన్స్ఫార్మర్ల కోసం పెద్ద మొత్తంలో ఛార్జీలు వేస్తూ రైతులను వేధిస్తున్నారని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆక్వా రైతులకు న్యాయం చేయాలని, ధరల నియంత్రణతో పాటు ఎగుమతులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ట్యాక్సులు విధించింది, దానివల్ల నాకు నష్టం వస్తుంది, అందువల్ల మేము తగ్గించుకుంటున్నాము, ఎవరో ముందుకు రానటువంటి పరిస్థితి. ఆక్వా రైతులందరూ కూడా వేసవికాలం పట్టుబడికి వచ్చినటువంటి, లేదు వైరస్ వచ్చి చనిపోయినటువంటి, వ్యాధుల కారణంగా చనిపోతున్నటువంటి చెరువులను పట్టుకోవడానికి కూడా భయపడేటువంటి పరిస్థితి. ఈ రోజున ఆక్వా రైతు అంతా కూడా అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితి. సహజంగా చూసినట్టయితే ఫీడ్ ధరలు పెరిగినప్పుడు ఎక్కడన్నా ముడి సరుకులు పెరిగితే ఫీడ్ రేట్ పెంచుతారు, అది భారం రైతు మీదే పడుతుంది. అలాగే సీడు ఉత్పత్తి చేసేటువంటి కంపెనీలకు ఏదైనా నష్టం వస్తుందని అంటే సీడ్ ధర పెంచుతారు సిండికేట్ అయ్యి. అలాగే ఎక్స్పోర్ట్ చేసుకునేటువంటి ఎక్స్పోర్టర్స్ వాళ్ళకి 10 రూపాయలు ఏదైనా ఇబ్బంది వస్తుందని అంటే సిండికేట్ అయ్యి వెంటనే రేటు తగ్గించటం, ఇలాంటివన్నీ కూడా భారం అంతా కూడా రైతు మీదే పడేటువంటి పరిస్థితి. ఎవరికి నష్టం వచ్చినా ఆ భారం రైతు మీద పడేటువంటి పరిస్థితి. కానీ అలాగే ఈరోజు వరకు ఎన్నో ఒడిదుడుకుల్ని ఆక్వా రైతాంగం ఎదుర్కొంటూ ఉంది. కానీ ఇప్పుడు మరి ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా సిండికేట్ అయ్యి ఈ రేట్లని మరి తగ్గించడం రైతుల్లో ఒక ఆందోళన ఏర్పడింది. గతంలో ఇలాంటి ఒడిదుడుకులు వచ్చినప్పుడు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక ఆక్వా రైతాంగానికి ఒక భరోసా ఇచ్చాం. ఈ ఒడిదుడుకులను అధిగమించడానికి బాధ్యత తీసుకుంది ప్రభుత్వం. కరోనా లాంటి విపత్తు వచ్చినప్పుడు కూడా ఎక్కడా కూడా రేట్లు ఇలాగే సిండికేట్ అయ్యి రేట్లు తగ్గిస్తే మరి దీని మీద ఒక సాధికార కమిటీని కూడా వేయటం జరిగింది. మొట్టమొదటిసారి ఆక్వా రంగానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు చైర్మన్గా ఉండి ఒక సాధికార కమిటీ ఏర్పాటు చేసి ఎలాంటి అప్ అండ్ డౌన్లు వచ్చిన మార్కెట్ రేటు తగ్గకుండా బాధ్యత తీసుకోవటం జరిగింది. తెలంగాణలో ఇప్పటివరకు బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలన చూశారని, రాష్ట్రాన్ని సంక్షోభాల నుంచి బయటపడేందుకు ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ లో జరిగిన బీజేపీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మోదీ నాయకత్వంలో బీజేపీ రాష్ట్ర అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తోందన్నారు. ప్రజలు, మేధావులు, కళాకారులు బీజేపీ వైపు చూడాలని పిలుపునిచ్చారు. 1980 ఏప్రిల్ 6న వాజ్పేయి నేతృత్వంలో ఆవిర్భవించిన బీజేపీ ఈ రోజు దేశాన్ని పాలిస్తోందని తెలిపారు. అవినీతి కుంభకోణం లేకుండా, ఒక్క రూపాయి ఆరోపణ లేకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ, ప్రధానమంత్రి కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఏ ఒక్కరు కూడా ఆరోపణ చేసే పరిస్థితి లేకుండా నీతి నిజాయితీతో సమర్థవంతమైనటువంటి పరిపాలన ఈ దేశానికి అందిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అదేవిధంగా తెలంగాణలో కూడా 45 సంవత్సరాల తర్వాత ఈరోజు భారతీయ జనతా పార్టీకి అవకాశం రాబోతుంది. ఈ రాష్ట్రంలో అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది, కొన్ని సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పరిపాలించింది, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. టీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుంది. కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి న్యాయసమ్మతమైనటువంటి సమస్యలు కానీ ఈ పార్టీలు మరి పరిష్కారం చేయడంలో విఫలం పొందారు. అందుకే ఈరోజు తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. ఇంతకుముందు పెద్దలు డాక్టర్ లక్ష్మణ్ గారు చెప్పినట్టు పార్లమెంట్ ఎన్నికల్లో కానీ 77 లక్షల మంది ప్రజలు పోలింగ్ బూత్కి వెళ్ళినటువంటి వాళ్ళు 77 లక్షల మంది భారతీయ జనతా పార్టీకి అండగా నిలబడ్డారు. ఇటీవల జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల్లో 2 స్థానాల్లో విజయం సాధించడం జరిగింది.
రేపు జరిగేటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కానీ, స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించడం కోసం, ఆదరించడం కోసం తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా, ఏ యువకుడిని అడిగినా, ఏ ఐఏఎస్ ఆఫీసర్ కలిసినా, ఏ ఐపీఎస్ ఆఫీసర్ కలిసినా, ఏ పత్రికా జర్నలిస్టుని కలిసినా, ఏ సంపాదకుడిని కలిసినా, ఏ రాజకీయ పార్టీని కలిసినా ఒకటే మాట, తెలంగాణలో వచ్చేది భారతీయ జనతా పార్టీ అని మనం చేస్తాం. ఆ రకంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు బీజేపీ అధికారంలో రావాలని తెలంగాణలో కోరుకుంటున్నారు. పార్టీ స్థాపన దినోత్సవ సందర్భంగా 45 లక్షల మంది సాధారణ సభ్యులు ఎవరైతే ఈ పార్టీలో చేరారో వాళ్ళందరినీ కోరుతా ఉన్నాను, వచ్చే శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కంచె గచ్చిబౌలి వివాదంపై ఏఐ పేరుతో దుష్ప్రచారం చేయడం హాస్యాస్పదమని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. నెమళ్ల అరుపులు, జింకల చావులు, బుల్డోజర్లు అన్ని ఏ కారణంగా జరిగాయని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి తీరుతో రాష్ట్ర ప్రతిష్ట దిగజారుతోందని, సుప్రీంకోర్టు ఆదేశాలను లెక్క చేయకపోవడం అతని వైఖరిగా తయారైందని ఆరోపించారు. పనులను మోసపెట్టే పనులు మానుకుని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. విద్యార్థులు ప్రజల మేధస్సును తక్కువ అంచనా వేయడం సరికాదని హెచ్చరించారు. ఏఐ కంటే మీ ఇంటెలిజెన్స్ నే నమ్మండి అంటూ సూటిగా స్పందించారు. 400 ఎకరాలు వేరే చోట ఇవ్వచ్చు కదా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి గారు, మీ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీ ఇంటెలిజెన్స్లో నమ్ముకునే కంటే నువ్వు నీ అనుముల ఇంటెలిజెన్స్ని నమ్ముకోవడమే మంచిది. ఎందుకంటే వీళ్ళు ఏ రకంగా మీకు బ్రీఫ్ ఇస్తున్నారో, మీకు ఏ రకంగా విషయాలు చెప్తున్నారో, మీరు ఏ రకంగా దాన్ని తీసుకుంటున్నారో చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు, సాధారణమైన ప్రజలు కూడా. సరే, ఇవన్నీ ఏ ద్వారా సృష్టించిన నెమ్మల అరుపులు, జింకల చావులు, ఇవన్నీ ఒకవైపు అయితే, పాపం మీరు దాంట్లో మీరు రివ్యూ చేసినట్టు వచ్చిన ఒక విషయం, ఏదో చైనాతో యుద్ధం వస్తుందని, పాకిస్తాన్ యుద్ధం వస్తుందని, దానికి మీరే పోయి చేయాల్సి వస్తుందని, పృథుబాగులు పట్టుకొని మీరు మీ మంత్రివర్గము, మీ అధికారులు పోల్చి వస్తుందని చెప్పి మీరు ఆందోళన పడ్డట్టుగా వచ్చిన వార్త ఏదైతే దాన్ని చూసి కొంచెం చదువుకునేంత జ్ఞానం ఉంటే చాలా వార్త, నవ్వుకొని వాళ్ళు లేరు. మీరు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడికి పోతున్నారు? అసలు ఏఐ అనేది పుట్టింది ఎక్కడ? అదేదో కేవలం ఈ ఏఐ అనేది కంచగచ్చిబౌలిలో పుట్టినట్టు, అది నెమలులు, జింకలు, కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ కూర్చొని దాన్ని తయారు చేసినట్టు, ఈ ఏఐ అనే దాన్ని ప్రపంచంలో మేమే రీసెర్చ్ చేసినట్టు, దీని కొరకే చేసినట్టు మీరు రివ్యూ చూస్తే చాలా బాధాకరంగా ఉంది. అది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చేసే రివ్యూ కాదు, మాట్లాడాల్సిన మాటలు కావు అవి. అంత తెలివి తక్కువగా మిమ్మల్ని మీ అధికారులు ట్రాప్ చేయొచ్చు అని చెప్పి భావిస్తున్నారంటే ఇక మీ పరిపాలన ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏఐ అనేది కంచగచ్చిబౌలిలో పుట్టిందా? ఒకవేళ ఏఐతోనే యుద్ధాలు సృష్టిస్తారు, ఏఐతోనే అని చేస్తారు అనుకుంటే అమెరికా వాడు ఇంతకాలం ఎందుకు వస్తాడు? ఎవరిని కూడా సృష్టించిందే వాళ్ళు, దాన్ని R&D చేసిందే అక్కడ. పాపం రేషన్ కార్డులపై ప్రధాని మోదీ ఫోటో పెట్టాలంటూ బండి సంజయ్ వ్యాఖ్యలపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. కేంద్రం 9 లక్షల రేషన్ కార్డుల్లో కేవలం 54 లక్షలకే 51 వాటా మాత్రమే ఇస్తోందని, మిగిలిన 34 లక్షలకు కాంగ్రెస్ ప్రభుత్వం స్వయంగా నిధులు ఖర్చు చేస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం ద్వారా ప్రతి నెల 2,855 కోట్ల భారం భరిస్తోందన్నారు. బండి సంజయ్ లెక్కలు తెలియకపోయినా తిక్కతిక్క మాటలతో ప్రజలను తప్పుదారి పట్టించవద్దని హితవు పలికారు. రాజకీయ ప్రయోజనాల కోసం రేషన్ పథకాన్ని వాడుకోవద్దని సూచించారు. ఈసారి తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులలో ప్రధానమంత్రి గారి ఫోటో పెట్టాలని చెప్పేసి ప్రతిసారి రాజకీయం చేసే ప్రయత్నం బండి సంజయ్ గారు చేస్తా ఉన్నారు. బండి అన్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా నేను ఒకటే సూచన చేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు ఉంటే కేంద్ర ప్రభుత్వము ఓన్లీ 54 లక్షల కార్డులకు మాత్రమే 51% కేంద్రం భరిస్తా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో 90 లక్షల కార్డులలో 54 లక్షల రేషన్ కార్డులకు 49% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ ఇంకా 36 లక్షల కార్డులకు
రాష్ట్ర ప్రభుత్వం 100% భరిస్తా ఉంది. అదే కాకుండా కేంద్రము 5 కిలోలు మాత్రమే ప్రతి ఒక్క వ్యక్తికి ఇస్తా ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం 6 కిలోలు అంటే 1 కిలో అదనంగా ఇస్తూ 54 లక్షల కార్డులలో 1 కిలోకు 100% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తా ఉంది. 36 లక్షల కార్డులకు రాష్ట్ర ప్రభుత్వం 100% భరిస్తా ఉంది. అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టేది ఈ సన్న వడ్లను, సన్న బియ్యానికి సంబంధించి కొత్త పథకాన్ని తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన తర్వాత అంతకుముందు దొడ్డు బియ్యం ఇచ్చేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 5,175 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడితే కేంద్ర ప్రభుత్వం ఓన్లీ 5,485 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము అదనంగా సన్న బియ్యం ఇవ్వడం మూలంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానాకు 2,858 కోట్ల రూపాయలు భారం పడతా ఉంది. ప్రతి నెల దాదాపు ఇంచుమించు 250 కోట్ల నుంచి 300 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది సన్న బియ్యానికి. ఈ మొత్తం కలిగినప్పుడు 8,033 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఖర్చు పెడతా ఉంటే కేంద్ర ప్రభుత్వం 5,485 కోట్ల రూపాయలు మాత్రం ఖర్చు పెడతా ఉంది. అదే కాకుండా మీరు 90 లక్షల కార్డులకు మీరు కేంద్ర ప్రభుత్వం భరించదు. అదే కాకుండా కేంద్రము 5 కిలోలకు మాత్రమే భరిస్తూ అందులో 50% మాత్రమే కేంద్ర ప్రభుత్వం భరిస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 6 కిలోలకు 36 లక్షల రేషన్ కార్డులకు 100% భరిస్తూ 54 లక్షల రేషన్ కార్డులకు 49% భరిస్తూ సన్న బియ్యానికి మొత్తమే రాష్ట్ర ప్రభుత్వము అదనంగా భారం పడతా ఉంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ప్రధానమంత్రి గారు కలిసి 100% తెలంగాణ రాష్ట్రంలో ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా 30 లక్షల కార్డులు అదనంగా ఇవ్వబోతా ఉంది. ఈ రెండు కలిపిన 1,20,00,000 కార్డులు అవుతా ఉన్నాయి. ఇవన్నిటికి భరించని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ప్రధానమంత్రి కలిసి తెలంగాణకు ఇంకా రేషన్ కార్డుల విషయంలో అదనంగా ఇప్పించాల్సింది పోయి ఏమనంటే ప్రధానమంత్రి గారు ఫోటో పెట్టలేని చెప్పేసి ప్రతిసారి రాద్ధాంతం చేసే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. $400 ఎకరాలలో పాపాగాండాలో బీఆర్ఎస్ బీజేపీ ఏ గ్రాఫిక్స్ వీడియోలు చూసి రాజమౌళి కూడా భయపడ్డారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సెటైర్లు వేశారు. సినీట్రిక్స్ తరహాలో వీరు యూసీ యూనివర్సిటీ అంశాన్ని బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. జాతీయ అంతర్జాతీయ మీడియా బీఆర్ఎస్ బీజేపీ కుప్పెట్లో ఉందని ఆరోపించారు. పర్యావరణం, జీవుల పేరుతో అబద్ధ ప్రచారాలు చేస్తుండగా ప్రజలు మాయలో పడకూడదన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు పరిధిలోనే రేవంత్ ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. గ్రాఫిక్స్ మాయకు భయపడి ప్రజలు అసలైన అభివృద్ధిని మర్చిపోకూడదని హెచ్చరించారు. రెండవది, రాజమౌళి లేకపోతే సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు మిమ్మల్ని చూసి భయపడుతున్నారట. మిమ్మల్ని అంటే బీజేపీని, బీఆర్ఎస్ని చూసి. మీ ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ, గ్రాఫిక్స్ను మించి రాజమౌళి భయపడేంత స్థితికి, ఈర్షపడేంత స్థితికి మీరు తయారు చేసిన వీడియోస్ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఈరోజు ట్రోల్ చేస్తున్న పరిస్థితి. దీనికి తప్పితే మీరు దేనికి పనికిరాని పరిస్థితి. జాతీయ అంతర్జాతీయ మీడియా మీ గుప్పిట్లో ఉంది కాబట్టి ఇక్కడ జరుగుతున్నదంతా కూడా జీవకారుణ్యంకు వ్యతిరేకంగా, పర్యావరణానికి వ్యతిరేకంగా ఉంటున్నట్టుగా మీరు ప్రచారం చేస్తున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రభుత్వానికి ఏం సమస్య లేదు. రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి అంశాలను ఎన్నోసార్లు ఎదుర్కొన్న వ్యక్తే. కానీ విద్యార్థులను పక్కదోవ పట్టించి, ఇటు తెలుగు సమాజాన్ని తప్పుదోవ పట్టించి, భారత సమాజంని తప్పుదోవ పట్టించి, తెలంగాణ ప్రభుత్వం ఈ విధంగా కేంద్ర ప్రభుత్వ చట్టాలకు వ్యతిరేకంగా చేస్తుందని చెప్తున్న మీ అజ్ఞానాన్ని చూస్తే నవ్వు వస్తున్నది. మీ విశ్వేశ్వరరెడ్డి గారే మంత్రులకు కలిసి వివరించినప్పుడు ఆ మంత్రులు ఏమన్నారో ఒకసారి తెలుసుకుంటే మంచిది. రాజకీయాల కోసం, లేదంటే ప్రభుత్వాన్ని అవాసుపాలు చేయడం కోసం, లేదంటే మీ యొక్క అస్తిత్వాన్ని నిలుపుకోవడం కోసం ఇలాంటి ఏమంటాం పనికి మాలిన స్టేట్మెంట్స్తో బీజేపీ కాదు బీఆర్ఎస్కి కూడా ఏమీ గొప్పగా అయ్యేది ఏం లేదనే విషయం తెలుసుకుంటే మంచిది. శ్రీరామనవమి సందర్భంగా తమిళనాడులోని రామేశ్వరం ముఖ్య భూభాగాన్ని కలిపే పంబన్ వర్టికల్ లిఫ్ట్ రైల్వే వంతెనను ప్రధాని మోదీ ప్రారంభించారు. సముద్రంపై 2.08 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెన నిర్మాణానికి 550 కోట్లు ఖర్చయితే పంబన్ తాంబారం రైలును మోదీ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. భాషా వివాదం నేపథ్యంగా మోదీ తమిళ నేతలకు తమిళాన్ని ప్రేమిస్తే తమిళంలో సంతకం చేయండి అని సూచించారు. రాష్ట్రంలో మెడికల్ కోర్సులు తమిళంలో ఉండాలని అభిప్రాయపడ్డారు. పంబన్ వంతెన రవాణా, ఉపాధి వృద్ధికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. I got the opportunity to hand over development project worth 8,300 crore rupees. These rail and road projects will boost connectivity in Tamil Nadu. I congratulate my brothers and sisters in Tamil Nadu for these projects. நண்பர்களே,
ராமநாத சுவாமி ஆலயத்தில் இன்று வழிபட்ட போது ஆசிகள் நிரம்ப பெற்றவனாய் நான் உணர்ந்தேன். இந்த விசேஷமான நாளன்று 8300 கோடி ரூபாய் மதிப்பிலான நலத்திட்டங்களை அர்ப்பணிக்கும் வாய்ப்பு எனக்கு கிடைத்தது. இந்த ரயில் மற்றும் சாலை திட்டங்கள் தமிழ்நாட்டிலே இணைப்பு திறனை வலுப்படுத்தும். இந்த திட்டங்களின் பொருட்டு தமிழ்நாட்டின் என் சகோதர சகோதரிகளுக்கு நான் என் வாழ்த்துக்களை தெரிவித்துக் கொள்ளுகிறேன். Friends, this is the land of Bharat Ratna Dr. Kalam. His life showed us that science and spirituality complement each other. Similarly, the new Pamban bridge to Rameshwaram brings technology and tradition together. நண்பர்களே, இது பாரத் ரத்னா டாக்டர் கலாம் அவர்களின் பூமி. அறிவியலும் ஆன்மீகமும் ஒன்றையொன்று நிறைவு செய்பவை என்பது அவருடைய வாழ்வு நமக்கு காட்டுகிறது. அதே போல ராமேஸ்வரத்திற்கான இந்த புதிய பாம்பன் பாலமும் கூட தொழில்நுட்பத்தையும் பாரம்பரியத்தையும் ஒன்று சேர்க்கின்றது. A town that is thousands of years old is being connected by a 21st century engineering wonder. I thank our engineers. తిరుమల శ్రీవారిని ఏపీ హోంమంత్రి అనిత, పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ వేరువేరుగా దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి అనిత స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శనానికి ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వీరికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నిర్మానుష్య ప్రదేశాల్లో పేకాట ఆడుతున్న వారికి పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు డ్రోన్ నిఘాతో చిక్కుపడుతున్నారు. ఉండి పట్టణ శివారు పంట పొలాల్లో పేకాట ఆడుతున్న 9 మందిని డ్రోన్ ద్వారా గుర్తించారు. పేకాట ఆడుతున్న వారు డ్రోన్ చూసి పరారయ్యారు. వారిని గుర్తించి పోలీసులు కేసు నమోదు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో శాంతి భద్రతలను కాపాడేందుకు డ్రోన్ నిఘా ద్వారా నిరంతరం పర్యవేక్షణ జరుగుతోందని చెప్పారు.
శ్రీరామనవమి ఉత్సవాలకు భద్రాచలం సుందరంగా ముస్తాబైంది. విద్యుత్ దీపకాంతులో శ్రీ సీతారాముల ఆలయం వెలుగులు భక్తులను ఆకట్టుకున్నాయి. శ్రీరామనవమి సందర్భంగా ఆలయానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. నేపథ్యంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు, పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. సీతారాముల ఆలయం డ్రోన్ దృశ్యాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి.